మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా భోజనం చేయడానికి మనం అనేక రకాల పద్ధతులను ఉపయోగిస్తూ ఉంటాం. అంటే కింద కూర్చొని భోజనం చేయడం, మంచం మీద కూర్చొని భోజనం చేయడం, డైనింగ్ టేబుల్ ఇలాగా. సో వీటిల్లో ఏది బెస్ట్ పద్ధతి వివరాలు వేసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ భానుపూర్ణిమ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. అంటే జనరల్గా డిస్కస్ చేయాల్సిన అవసరం వచ్చింది ఈ టాపిక్. డైనింగ్ టేబుల్ యూజ్ చేసి మనం భోజనం చేయడం మనకు తెలుసు, నార్మల్గా చైర్లో కూర్చొని భోజనం చేయడం తెలుసు. అంతేకాని మళ్ళీ పాత పద్ధతులను ఉపయోగించండి, కింద కూర్చొని భోజనం చేయండి అనేది చెప్తూ ఉన్నారు. ఎందుకు కింద కూర్చొని భోజనం చేయాలి, అంత మంచిదా? చాలా మంచి టాపిక్ ఇవాళ మనం డిస్కస్ చేస్తామండి. నాకు యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉంది. సో భోజనం అంటే ఇప్పుడు మనం రోజువారీ అలవాట్లలో భోజనం చేయడం అనేది ఒక అవసరమైన ప్రక్రియ. అంటే దాన్ని అంటే ఇప్పుడు మనం ఏం చేసినా కూడా అల్టిమేట్గా మనం భోజనం చేయడానికి. సో భోజనం చేసేటప్పుడు మనకి బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ కానీ సో ఏదైనా సరే మనము తినే ఆహారం నుంచే మన ఒంటికి కావాల్సిన శక్తి అంతా వస్తుంది. సో అంత ఇంపార్టెంట్ ఈవెంట్కి జనాలు అసలు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. అది లీస్ట్ ప్రయారిటీ అయిపోయింది. సో ఒకప్పుడు అదే ప్రయారిటీగా ఉండేది, ఇప్పుడు అది మారిపోయింది. సో ఇప్పుడు రకరకాలు అంటే ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు పరిగెత్తు వెళ్ళిపోవడము, స్కిప్ చేసేయడము, లేకపోతే టైం అనేది లేకపోవడము. సో ఇలా రకరకాలుగా మన అత్యంత అవసరమైన విషయాన్ని మనం పట్టించుకోవడం మానేసాం, లీస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాం. సో దానివల్ల ఇప్పుడు మనకి రకరకాల అనారోగ్య సమస్యలు రావటం కానీ, సో ప్రాపర్ న్యూట్రిషన్ ఎప్పుడైతే అంటే భోజనానికి ఒక సమయం అనేది కేటాయించాలండి, అది చాలా చాలా ముఖ్యం. సో ప్రాపర్గా అంటే ఇంతకుముందు ఫ్యామిలీ అందరూ కలిపి కూర్చొని భోంచేసేవాళ్ళు. భోజనం టైం అంటే ఈ టైంకి, బ్రేక్ఫాస్ట్ అంటే ఈ టైంకి, అందరూ ఫ్యామిలీ అందరూ కూర్చొని భోజనం చేసి కానీ బయటకు వెళ్ళేవాళ్ళు కాదు. సో మధ్యాహ్నం భోజనము, రాత్రి భోజనము ఒక వేళ ప్రకారం జరిగేది. సో దాంతో ఏంటంటే అందరి జీర్ణక్రియలు సక్రమంగా ఉండటం. ఇప్పుడు మన పెద్దవాళ్ళని, మన అమ్మమ్మల్ని కానీ నానమ్మల్ని కానీ చూసుకుంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ ఈ స్ట్రెస్ లైఫ్లో ఉన్న వాళ్ళు ఎన్ని రకాల అనారోగ్య సమస్యలతో ఉంటున్నారో మనం చూస్తూనే ఉన్నాం. సో దీనికి కారణం ఫస్ట్ వేళకి భోజనం చేయకపోవడం, తర్వాత ఒకవేళ తిన్నా ఏదో తిన్నాము అన్న పేరుకి పరిగెత్తుతూ తినడము, లేదంటే నించొని హడావిడిగా ఏదో గబగబా మింగేయటము, నవలకపోవడము, తర్వాత ఫోకస్ దాని మీద ఉండదు. ఒకవేళ ఖాళీగా ఇంట్లో ఉన్నా కూడా సెల్ ఫోన్ ముందలేసుకొని సెల్ ఫోన్లో చూస్తూ ఏం తింటున్నామో తెలియకుండా తినేయడం, ఎంత తింటున్నామో తెలియకుండా తినేయడము. సో ఇలాంటి రకరకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో అలా కాకుండా మన పాత పద్ధతిలో భోజనానికి ఒక వేళ అంటూ పెట్టుకొని భోజనం చేసేటప్పుడు మన ఫోకస్ అంతా మనం తినే ఆహారం మీదే ఉండాలి. సో ఎంత తింటున్నాము, సో అప్పుడు ఏంటంటే మన బ్రెయిన్ మనకి సిగ్నల్ ఇస్తుంది, ఇంకా నీకు తిన్నది చాలు, ఇంకా నువ్వు ఆపేయని. సో ఆ సిగ్నల్స్ని మనం గమనించుకొని తింటాము. అలా జాగ్రత్తగా చేస్తే మనకి సగం ఆరోగ్య సమస్యలు దీంతోనే తగ్గిపోతాయి. ఓకే మ్యామ్, అయితే జనరల్గా పోస్చర్ కూడా ఇక్కడ మ్యాటర్ అవుతుందా? అవునండి. సో మనం తినే ఆహారము పోస్చర్ని బట్టే కదండి, మనం తినే ఆహారము మన కడుపులోకి వెళ్ళడానికి సో తినే పద్ధతి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, డైనింగ్ టేబుల్, ఆ చైర్స్ అట్లా కూర్చొని భోజనం చేస్తే నొప్పులు వస్తాయా, లేకపోతే ఏం జరుగుతుంది అసలు, అది మంచిది ఎందుకు కాదు? డైనింగ్ టేబుల్ మీద కూర్చోవడం వల్ల, డైనింగ్ టేబుల్ మనం ఎంతవరకు కూర్చుంటాం, ఓన్లీ మన హిప్ జాయింట్స్ వరకే మనం యూజ్ చేస్తాం, మన మోకాళ్ళకి వాడుకేది. సో ఇప్పుడు సగం ఏంటి, మ్యాక్సిమం మోకాలు నొప్పులు ఉండే వాళ్ళలో ఎంతమంది, కింద కూర్చునే వాళ్ళకి ఎంతమందికి మోకాలు నొప్పులు వస్తున్నాయి మీరు కనుక్కోండి. సో మనకి ఎప్పుడైతే మనం ఆహారం కింద కూర్చోవడం తినడం మానేసామో అప్పుడే మనకి మోకాలు నొప్పుల సమస్య అనేది మొదలైంది. సో మోకాలు నొప్పులు ఇంతకుముందు బాగా పెద్ద వయసు ఉన్న వాళ్ళకి మాత్రమే ఉండేవి, ఇప్పుడు 20లలో కూడా చూస్తున్నాం మోకాలు నొప్పి. దానికి చిన్నప్పటి నుంచి ఆహారం, అప్పుడు
కింద కూర్చొని మనం కాళ్ళు మడిచి కూర్చుంటేనే కదా మన నీ జాయింట్స్ అనేవి ఫుల్ రేంజ్లో మనం ఉపయోగించగలుగుతాం. సో ఎప్పుడైతే మనము ఇలా చైర్లో కూర్చుంటామో ఓన్లీ మన హిప్ వరకే వాడతాం, నీ జాయింట్ అసలు ఫుల్ రేంజ్ వాడనే వాడం. సో దాంతో ఈ సమస్యలు అనేవి వస్తుంది. ఓకే, మరి కింద కూర్చొని భోజనం చేయాలంటే మోకాలు నొప్పులు ఉంటాయి కదా, నొప్పి వస్తూ ఉంటుంది కింద కూర్చొని. మోకాలు నొప్పులు రాకుండా ఉండాలంటే కింద కూర్చొని భోజనం చేస్తూ ఉంటే అలవాటు ఉంటే ఈ మోకాలు నొప్పులు అనేది చాలా తగ్గిపోతాయి. సో ఆల్రెడీ మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి మనం చెప్తాం, అంటే ఆ మోకాలు ఫర్దర్గా అరిగిపోకుండా మెట్లెక్కకండి, కింద కూర్చోకండి అని చెప్తాం. సో ఇంకా అలా వచ్చిన తర్వాత చేయగలిగింది ఏం లేదు. అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే మాక్సిమం కంఫర్టబుల్ గా ఎంత వరకు కింద కూర్చోగలుగుతారో అంతవరకు కూర్చోండి. అసలు ఎట్లా ఉండాలి టేబుల్? ఇప్పుడు కింద కూర్చున్నాము, ఒక చిన్న స్టూల్, అంటే మన ప్లేట్ ఎట్లా ఉండాలి? ఇట్లా కింద కూర్చొని ఇట్లా భోజనం చేయాలా, లేదంటే మనకి కంఫర్ట్ గా అట్లా టేబుల్ లాగా వేసుకుని భోజనం చేయొచ్చా? కంఫర్టబుల్ గా టేబుల్ లాగా అంటే ఇది వరకు చూడండి మీరు, మనము అందరం కింద కూర్చుంటే మనం కిందే పళ్ళల్లో పెట్టుకొని తింటాం. అంటే మన పోస్చరు మనం కిందకి కూర్చొని తినగలిగే అంత ఫ్లెక్సిబుల్ గా మన బాడీ ఉండాలని అర్థం. ఇప్పుడు మనం హైట్ లో పెట్టుకుంటున్నామంటే మనం కిందకు వంగలేము అనే. సో ఓన్లీ పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి మాత్రమే పైన టేబుల్స్ అదే చిన్న స్టూల్స్ లాంటివి ఇచ్చేవాళ్ళు. సో అంటే మామూలుగా మనం పోస్చర్ కింద బాస్పట్లు వేసుకొని మనం కింద కంచం పెట్టుకుంటే ఆ కంచం పట్టుకోకుండా మనం కంఫర్టబుల్ గా మనం తినగలగాలి. సో అంత ఫిట్నెస్ మనకి రావాలి. ఆ మాత్రం ఫిట్నెస్ కూడా లేకుండా ఉన్నాం మనం. సో డైనింగ్ టేబుల్ అయితే మంచిది కాదు, మంచిది కాదని ఏం చెప్పలేము. సో ఇప్పుడున్న దీంట్లో స్పేస్ ఉండట్లేదు, సో టైం ఉండట్లేదు. ఇప్పుడు కింద కూర్చోవాలి అంటే చాలా పని, మొత్తము తినే ఆహార పదార్థాలన్నీ తెచ్చుకోవాలి, కింద వేసుకోవాలి, కూర్చోవాలి, తినాలి, మళ్ళీ దాని తర్వాత అంతా క్లీనింగ్ చేసుకోవాలి. సో అవన్నీ ఇప్పుడు అందరూ వర్కింగ్ ఉన్నప్పుడు అవి పాసిబుల్ అవ్వకపోవచ్చు. బట్ సాధ్యమైనంత వరకు ప్రతిరోజు కాకపోయినా అట్లీస్ట్ సెలవు రోజుల్లోనో పండగ రోజుల్లో అయినా కనీసం ఈ కింద కూర్చునే పద్ధతి అలవాటు చేసుకుంటే అట్లీస్ట్ కంప్లీట్గా మర్చిపోకుండా అప్పుడప్పుడు అన్న గుర్తు చేస్తూ ఉండొచ్చు. సో చాలా చక్కగా చెప్పారు మ్యామ్, అందరూ కూడా ఫాలో అవ్వాలని కోరుకుందాం. భోజనం చేసేదానికి ఒక సరైన పద్ధతి ఉంది, ఆ పద్ధతిని అందరూ ఫాలో అవ్వాలి. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు తప్పనిసరి పరిస్థితులు అయితే యూస్ చేసుకోవచ్చు. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.